లీగ్ ముగింపు దశకు చేరుకున్న వేళ కాసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్లో తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో లక్ష్యంగా ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 18 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ నెంబర్ 1 స్థానాన్ని ఖరారు చేసుకోవడంతో పాటు ఫైనల్కు చేరడానికి 2 అవకాశాలు లభిస్తాయి. అలాగే మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్ల్లో 16 పాయింట్లతో ప్రస్తుతం 3వ స్థానంలో ఉంది. ఇక గుజరాత్ టైటన్స్ కూడా 18 పాయింట్లతో ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ పరంగా గుజరాత్ కంటే హైదరాబాద్ వెనుకబడి ఉంది. ఎస్ఆర్హెచ్ టాప్ 2లోకి వెళ్లాలి అంటే ఆర్సీబీని భారీ తేడాతో ఓడించడమే కాకుండా మెరుగైన నెట్ రన్ రేట్తో గెలిస్తే టాప్ 2 స్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ఇక కెప్టెన్ రజత్ పాటీదార్ నాయకత్వంలో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటింగ్ లైనప్, క్రమశిక్షణతో కూడిన బౌలింగ్తో వరుసగా 2వ సీజన్లోనూ టైటిల్ ఫేవరెట్గా నిలిచింది. ఇక సీనియర్ స్టార్ విరాట్ కోహ్లీ ఓపెనర్గా దుమ్ము రేపనున్నాడు. యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక బ్లాక్ టికెట్లపై మరింత సమాచారంపై మా ప్రతినిధి హలో అన్నా, అదే నిన్న వచ్చాం కదా, ఏమన్నా దొరికిందా టికెట్? హలో, అదే అన్నా నిన్న మాట్లాడాం కదా, అదే టికెట్ గురించి అడిగాను. టికెట్ అన్నా నిన్న అడిగాము, 2 ఉండేవన్నారు కదా, 4,000ది 12,000 అన్నారు. అదే ఏం మధ్యాహ్నం కన్నా ఇక్కడే స్టేడియం దగ్గర. ఉండేవే లేదన్నా, ఇప్పుడు ఉండేవే లేదన్నా. కొంచెం అడిగి చెప్పనా, ఫోన్ చేయి. ఇక్కడే ఉన్నాను, నిన్న దొరికావు కదా అక్కడే. ఎంత అయినా సరే 10,000 అయితే సరే సరే అన్న, సరే సరే. హలో అన్నా, అదే నిన్న వచ్చాం కదా, ఏమన్నా దొరికిందా టికెట్? హలో, అదే అన్నా నిన్న మాట్లాడాం కదా. ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా కలకలం రేపుతోంది. 1,000 రూపాయల విలువైన టికెట్లు 10,000 నుంచి 20,000 వరకు అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. గేట్ నెంబర్ 2 దగ్గరే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అంతేకాదు 10,000 టికెట్లు ఏకంగా 1,00,000 నుంచి 2,00,000 వరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మ్యాచ్ ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంటూ ముందుగానే టికెట్లు కొనుగోలు చేసి బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. దీంతో ఉప్పల్ స్టేడియం దగ్గర అభిమానుల రద్దీ నెలకొంది. ఇక బ్లాక్ టికెట్ల వ్యవహారంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అక్రమ టికెట్ అమ్మకాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రేపు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? దందా ఎలా స్టార్ట్ అయింది? రైట్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియం వద్ద ఉన్నాము. 7:30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కానీ ఉదయం నుంచే క్రికెట్ అభిమానులందరూ కూడా ఇక్కడ క్యూ కడుతూ ఉన్నారు. ముఖ్యంగా టికెట్లు దొరకని వారు మనం చూస్తూ ఉన్నాం. టికెట్లు చాలా అయిపోయినాయి. మొత్తం టోటల్గా యాప్లో ఏదైతే 25,000 టికెట్లు యాక్చువల్లీ కెపాసిటీ అమ్మాలి రూల్స్ ప్రకారం, కానీ ఒక్కసారి యాప్ అంతా క్రాష్ కావడం, ఒకటే నిమిషంలో టికెట్లన్నీ అయిపోవడముతో అభిమానులందరూ గందరగోళంలో ఉన్నారు. దాదాపు చాలామంది నిరాశ ఎదురైంది. దీంతో ఎలాగైనా ఇక్కడ ఆఫ్లైన్లోనే ఏమైనా దొరుకుతాయా, ఇంకా కొన్ని వార్తలు వచ్చాయి బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారని. వాళ్ళ కాంటాక్ట్ చెప్పిన కొంతమంది ఏజెంట్లు, సో వాడిని ఉద్దేశించి ఇక్కడికి వచ్చారు. ఉదయం 6, 7, 8 గంటల నుంచే కొంతమంది అయితే ఫ్యామిలీస్తో వచ్చారు, చిన్న చిన్న పిల్లలతో. ఆంధ్ర నుంచి వచ్చారు, నరసరావుపేట, కడప, బళ్ళారి, పూణే, ఇలా వివిధ రాష్ట్రాలతో పాటు మన తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. చాలా వేడి ఉంది, అయినా ఎండలో కూడా ఏదైనా మాకు టికెట్లు దొరుకుతాయా అని చూస్తూ ఉన్నారు. రెండో ఇది ఇప్పుడు మనం ఫస్ట్ గేట్లో ఉన్నాం, ఇది విఐపి గేటు. సెకండ్ A, థర్డ్ అండ్ ఫోర్త్, ఇక్కడ నుంచి 11th వరకు
జనరల్ పీపుల్ వెళ్ళొచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ కూడా వెళ్తారు. ఎక్కడెక్కడైతే టికెట్లు అమ్ముతారో, బ్లాక్లో టికెట్లు అమ్ముతారో అని ఒక్కొక్కరు ఎంక్వైరీ చేస్తున్నారు. సో నన్ను కూడా అడిగారు, సార్ మీ దగ్గర ఏమైనా బ్లాక్ టికెట్లు ఉన్నాయని అడుగుతా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నారు. ఏదైనా టికెట్ దొరికితే లోపలికి వెళ్ళిపోదాం, ఇంటికి రిటర్న్ వెళ్ళకుండా, ఖాళీగా వెళ్ళకుండా అనే ఆలోచనతో. సో ఈ బ్లాక్ టికెట్ల దందా ఈసారి ఎక్కువ అయిపోయింది, ఎప్పుడు లేనంతగా. ఎందుకంటే ఆర్సీబీ, ఎస్ఆర్ఎస్ రెండు కూడా చాలా కీలకమైన పోటీ. ఇప్పుడు రెండు జట్లు కూడా దాదాపు లీగల్లో ఫైనల్ మ్యాచ్ ఇది. సో ఆల్రెడీ క్వాలిఫై అయిన మ్యాచ్, కానీ విరాట్ కోహ్లీ రావడంతో అభిమానుల్లో కొంత ఆసక్తి నెలకొంది. చాలామంది విరాట్ కోహ్లీ కోసం చిన్నపిల్లలు 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళ పిల్లల కోసం తండ్రులు, తల్లులు నలుగురు కూడా నిన్న నుంచి ప్రయాణం చేసి, కొంతమంది బస్సుల్లో, కొంతమంది ట్రైన్లో ఈ స్టేడియానికి చేరుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి టికెట్లు లేవు. అన్నా టికెట్లు దొరుకుతాయా, అన్నా టికెట్లు దొరుకుతాయా అని అడుక్కుంటున్నారు. కానీ టికెట్ల పరిస్థితి ఎలా ఉందంటే, 1000 రూపాయల టికెట్ కాస్త ఆన్లైన్లో 5000, 10,000 పోయింది. కానీ ఇప్పుడు అవే టికెట్లు కొంతమంది బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఆల్రెడీ ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ సేల్ చేస్తున్నారు. అంటే బ్లాక్లో ఒక అవకాశం అయితే ఇచ్చింది యాజమాన్యం. తమ యాప్లో ఏదైతే డిస్టిక్ యాప్ ఉందో, ఫస్ట్ సేల్ చేసిన వాళ్ళు మళ్ళీ సేల్ చేయొచ్చు. 1 టైం వాళ్ళ యాప్లోకి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ అవకాశం ఉండతో కొంతమంది ఏం చేస్తున్నారంటే, 1000 రూపీస్ కొన్న వాళ్ళు, 2000 కొన్న వాళ్ళు ఇప్పుడు 10,000, 15,000, 20,000 ఇక్కడున్న డిమాండ్ని బట్టి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇంకో మరికొంతమంది ఏం చేశారంటే, ఆల్రెడీ ఫేక్ యాప్ను సృష్టించారు. అంటే సేమ్ జొమాటో డిస్టిక్ యాప్ ఎలా ఉందో అదే లోగోతో కొన్ని యాప్లు, కొన్ని వెబ్సైట్లు తయారు చేసుకొని ఒక ఫేక్ టికెట్లను జారీ చేశారు. ఉదయం కొంతమంది 6 ఒక్కొక్కరు 9,000 రూపాయలకు టికెట్ కొన్నారట. 6 ఎప్పుడైతే అమౌంట్ అతనికి వెళ్ళిందో అతను మాయమైపోయాడు. వీళ్ళందరూ ఏడ్ చేశారు. సో ఇలా ఒకవైపు ఏమో ఆల్రెడీ ఫస్ట్ ఆన్లైన్లో కొన్న వాళ్ళు సెకండ్ సేల్ చేస్తున్నారు బ్లాక్లో, అదేవిధంగా కొంతమంది డూప్లికేట్ చేస్తున్నారు. కానీ ఎట్టకేలకు ఇక్కడ ఉన్న చాలా మందిలో ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన 90% వాళ్ళల్లో టికెట్లు లేవు. సో ఈ టికెట్లు లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరి దగ్గర టికెట్లు ఉన్నాయో కొంతమంది చూస్తున్నారు. మనతో పాటు కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఉప్పల్ నుండి వచ్చాను, లోకల్. యాక్చువల్లీ అదే 2 days నుండి, లైక్ 24 hours నుండి టికెట్స్ కోసము నేను, నా ఫ్రెండ్ చాలా ట్రై చేస్తున్నాము. లైక్ డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పారు. సో 1 minute, 2 minutes మొత్తం టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యాయని చెప్పారు. సో 24 hours నుండి మేము చాలా సర్చ్ చేస్తున్నాం. ఇన్ బిట్వీన్ ఇక్కడ తిరుగుతుంటే లైక్ బ్లాక్ టికెట్ వాళ్ళు వాళ్ళు లైక్ 5,000 టికెట్, 15,000 అలా అని, 18,000 అని ఇలా బ్లాక్ టికెట్స్ చాలామంది సేల్ చేస్తున్నారు. కాకపోతే టికెట్స్ కోసం చాలా మేము ట్రై చేస్తున్నాం, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ ఈ సీజన్లో, అండ్ దట్ టు విరాట్ కోహ్లీ ఈస్ కమింగ్ అట్ ది స్టేడియం. సో లైక్ అదే టికెట్స్ దొరకక చాలా నిరాశ పడుతున్నాం. ఏది లాస్ట్ దొరికాయా లోపలికి వెళ్తారా, ఇంటికి వెళ్తారా? మ్యాక్సిమం చూస్తే మీ ఇంటికి వెళ్ళొచ్చు, ఎందుకంటే అసలు లేవు టికెట్స్ ఎక్కడైనా. అందరూ బ్లాక్లో అమ్ముతున్నారు. బ్లాక్లో కూడా టికెట్స్ అన్నీ అయిపోయినాయి. సో ఐ థింక్ వీ వోంట్ గెట్ ఎనీ టికెట్స్ హియర్. అండ్ చాలా దూరం నుంచి చాలా మంది నుంచి వచ్చారు. ఇక్కడ అండమాన్ నుంచి వచ్చారు, అందరూ ఢిల్లీ నుంచి వచ్చారు. కానీ ఇక టికెట్స్ లేకపోవడం వల్ల మేము చాలా డిసప్పాయింట్ అయ్యేస్తున్నాం. అది సార్ అవుతుంది. ఎందుకు ఇంత డిమాండ్? ఎంతమంది జనాలు టికెట్ లేవన్నా కూడా పడిగాపులుగా వస్తున్నారు. ఉదయం నుంచి చూస్తున్నారు. కొంతమంది తిండి కూడా లేదు, చిన్నపిల్లల్ని వేసుకొని వచ్చారు. ఎందుకు ఇంత క్యూరియాసిటీ ఇన్ ద సెన్స్, లైక్ ఇన్ కేస్ ఎవరైనా ఇలానే బ్లాక్ టికెట్స్, లైక్ న్యూస్లో కూడా స్క్రోల్స్లో మనం చూస్తున్నాం, లైక్ బ్లాక్లో 5,000, 10,000కి ఇలా ఏదైనా ఇన్ కేస్ ఎవరన్నా లాస్ట్ మినిట్ వరకు 7 o'clockకి మ్యాచ్ కదా, 7 o'clockకి వరకు ఇన్ కేస్ 5,000 ఇప్పుడు 15,000 అంటున్నారు కదా, అప్పుడు 6,000కి అలా ఏమన్నా ఇన్ కేసు ఛాన్స్ ఉంటుందని కూడా. సో అందరూ బ్లాక్లో ఉంటే ఎంకరేజ్ చేసినట్టే కదా వాళ్ళని. ఎంకరేజ్ చేయకూడదు, కానీ ఈ బ్లాక్ సిస్టమ్ తీసుకొచ్చిందే వీళ్ళు కదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ యాప్లో జెన్యూన్గా లైక్ 1 minute కాకుండా ఈ జెన్యూన్గా అందరికి ఓపెన్ పెడితే మేమందరం ఇప్పుడు తీసుకొని ఇంత వెయిట్ చేస్తుండే వారం కాదు. సో లైక్ డిస్ట్రిక్ట్ యాప్లో పెట్టడం వల్ల వాళ్ళు బ్లాక్ టికెట్లు అందరూ వాళ్ళు ఫస్ట్ సోల్డ్ అవుట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మాకు ప్రాబ్లం వస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ టికెట్లు లేవని తెలుసు, దొరకవని తెలుసు, కానీ అదృష్టం బాగుందేమో, అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చూస్తున్నాం. ఒకసారి చిన్న ఎట్రా, ఇక్కడ చాలామంది టికెట్ కావన్నా? ఏం పేరు నీ పేరు? ఆయుష్. ఎక్కడి నుంచి వెళ్ళి?
నేనంటే ఇప్పుడు జైపూర్ నుంచి వచ్చిన. జైపూర్. తెలుగు వస్తుంది నీకు? తెలుగు ఎలా వస్తుంది? తెలుగు అంటే నేను ఇక్కడే పుట్టినా కాబట్టి నాకు తెలుగు వచ్చు. టికెట్ ఉందా? టికెట్ లేదు, కాకపోతే నీకు ఎక్స్ట్రా టికెట్ కోసం వెతకడానికి వచ్చి. టికెట్ ఉందా ఆల్రెడీ ఒకటి? లేదా? మరి ఎలా టికెట్ లేకపోతే? అంటే ఇప్పుడు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదు టికెట్. ఇప్పుడు లేదా? మీ పేరెంట్స్ వచ్చారా? ఇగో మా బావ. ఓకే ఓకే. లేదు ఇప్పుడు టికెట్ లేదు కదా, ఏంది పరిస్థితి? ఇంకా టికెట్ లేదంటే ఇంకా వెళ్ళిపోతాం వెనక్కి. ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వచ్చి తీసుకుందాం అనుకున్నాము, బట్ ఇంకా వెళ్ళిపోతాం వెనక్కి. అంటే ఒక ఫ్రెండ్ ఒక అతను వస్తా అన్నాడు, ఈవినింగ్ టికెట్స్ ఇస్తా అన్నాడు. సో ఈవినింగ్ రియలే ఇక్కడ హెచ్సిఏలో పనిచేస్తాడు. రియల్ సో టికెట్లు ఉండవు, దొరకవు అని తెలిసినా కూడా చివరి ప్రయత్నం ఏదైనా చేద్దాము. ఎవరైనా బ్లాక్లో అయినా పర్లేదు, తప్పని తెలిసి కూడా చాలామంది ఎడ్యుకేషన్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, అందరూ చదువుకున్న వాళ్ళు ఒకవైపు ఖండిస్తున్నారు, బ్లాక్ టికెట్ దందా ఖండిస్తూనే. ఏమైనా దొరుకుతాయా? 1, 2 ఆల్రెడీ చిన్న చిన్న చెట్ల దగ్గర ఆల్రెడీ సపరేట్ గుంపులుగా వెళ్ళి కొంతమంది అమ్ముతున్నారు. పోలీసులు కూడా వాళ్ళ మీద నిఘా పెట్టారు, వాళ్ళు రహస్యంగా అమ్ముతున్నారు. ఇప్పటికే కొంతమంది ఎస్ఓటి పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. సో ఇది ఉప్పల్ స్టేడియం వద్ద పరిస్థితి. మొత్తం మీద బ్లాక్ టికెట్ దందా అభిమానులు నిరాశపరుస్తుంది. చూడాలి, 4:30కు లోపలికి పంపిస్తారు, అప్పుడు ఎవరు ఫేక్ టికెట్లు ఎవరు రియల్ టికెట్ ఎంత గొడవ అయిందో చూద్దాం. రైట్, ఇది ఇక్కడి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.